స్వరూప కాల్ చేయండి. తనకెందుకు చంద్రిక? ఆవిడ కాఫీ షాప్లో లేదు కదా. అబ్బా, ఫోన్ చేసి విషయం చెప్దాం. ఫోన్ ఇవ్వండి. వీళ్ళు కాల్ చేస్తున్నారేంటి? హలో హలో, స్వరూప్ గారు, నిత్య కాఫీ షాప్కి వెళ్ళింది కదా? అవును. ఈ విషయం మీకెలా తెలుసు? ఇందాకెవడో వెధవ జైకి కాల్ చేసి నిత్య కాఫీ షాప్లో ఉందని చెప్పాడండి. జై నిత్య కోసం బయలుదేరాడు. తెలుసు. తెలుసా? తెలిసి మీరు టెన్షన్ పడకుండా ఉన్నారా? టెన్షన్ ఎందుకు? ఇదంతా నిత్యని భయపెట్టడానికి రానా చేసిన ప్లాన్. ఇప్పుడు జై వెళ్ళి నిత్యని కలుస్తాడు. నిత్యని టెన్షన్ పెట్టి ఆఖరిలో తను నిత్య కాదు మంగ అని రానా చెప్తాడు. ఏడ్చినట్టుంది మీ ప్లాను. మీరిలాంటి పనేదో చేస్తారని జై ఒక్కడే వెళ్లకుండా మంగను కూడా వెంట పెట్టుకుని ఆ కాఫీ షాప్కి బయలుదేరాడండి. ఏంటి ఏంటి మీరు చెప్తుంది? జైతో మంగ కూడా వెళ్తుందా? మరి విషయం నిత్యకి కాల్ చేసి చెప్పారా? చెప్పాలని ఫోన్ చేశాం. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. నిత్య ఫోన్ ఆఫ్ లో ఉందా? త్వరగా ఏదో ఒకటి చేయండి స్వరూప్ గారు, లేకపోతే ఆ నిత్య జైకి దొరికిపోతుంది. ఓ షిట్. ఇప్పుడెలా? ఏంటి నిత్య కంటే ముందు నువ్వు టెన్షన్ పడుతున్నావు? అవును కదా, ఇప్పుడు స్వరూప టెన్షన్ పడుతుంది. జై మంగ వస్తున్నట్టు నిత్యకి ఎలా చెప్పాలి? ఎలా? ఎస్, రానా రానా కాల్ చేస్తా. హలో రానా, రానా నువ్వెక్కడున్నావు? ఆన్ ది వే ఆంటీ. కాఫీ షాప్కి కాస్త డిస్టెన్స్లో ఉన్నాను. త్వరగా వెళ్ళు రానా. ఏమైందంటే? ఒక ప్రాబ్లం వచ్చింది. నిత్య కోసం జై బయలుదేరాడు. అదే కదా ఆంటీ మన ప్లాన్. జై నిత్యం చూడాలి, నిత్య భయపడాలి. జైతో పాటు మంగ కూడా వస్తుంది. వాట్? ఏమంటున్నారంటే? అవును రానా, జై తెలివిగా మంగని కూడా తనతో తీసుకెళ్తున్నాడు. నిత్యని మంగ అని చెప్పి నువ్వు ఎస్కేప్ చేయలేవు. నిత్య దొరికిపోతుంది. మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడన్నమాట. ఇది కూడా మన మంచికే ఆంటీ. ఈ రోజుతో జైకి నిత్య మ్యాటర్ క్లియర్ అవుతుంది. లేదు రానా, మంగ ప్రాబ్లంలో పడుతుంది. ఏం కాదంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రానా, నీకు జై గురించి తెలీదు. జైకి నిత్య దొరికిపోతే నిత్య ఫ్యూచర్ ఏంటని నేను భయపడట్లేదు. నిత్య విషయం దాచిన నేరానికి జై మంగని శిక్షిస్తాడు. మంగ జైకి దూరం అవుతుంది. జై దేన్నైనా క్షమిస్తాడు, కానీ నమ్మక ద్రోహాన్ని, మోసాన్ని మాత్రం క్షమించడు. మంగ కష్టాల్లో పడ్డం నాకిష్టం లేదు. అర్థమైందంటే ఇప్పుడు మనం సేవ్ చేయాల్సింది నిత్యని కాదు, మంగగారనన్నమాట. ఎగ్జాక్ట్లీ. వెంటనే కాఫీ షాప్కి వెళ్ళి నిత్యని ఇంటికి తీసుకురా. జై రాకముందే ఇదంతా జరగాలి. నిత్య కాల్ చేసి చెప్పండి అంటే నేను వెళ్ళడం లేట్ అవుతుందేమో. నిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. జై వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారంట. ఏదో ఒకటి చేసి నిత్యని ఎస్కేప్ చేయరానా. మంగని సేవ్ చేయి ప్లీజ్. యూ డోంట్ వరీ ఆంటీ. జై మంగగారితో పాటు చారి కూడా వస్తుంటాడు. నేను వెంటనే చారికి కాల్ చేసి సిచ్యువేషన్ చెప్తాను. చారి మంగగారితో కోఆర్డినేట్ అయ్యి నిత్యని ఎస్కేప్ చేస్తాడు. ఈలోపు నేను కూడా అక్కడికి వెళ్తాను. డూ ఇట్ ఫాస్ట్ రానా. మంగ ప్రాబ్లంలో పడకూడదు. ఓకే ఓకే ఆంటీ, నేను చూసుకుంటాను. ఓకే. నేను వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉన్నారు. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి.
వెళ్ళిపోదాం అండి. మేడం గారికి నొప్పి ఎక్కువ అవుతున్నట్టుంది సార్. వెళ్దాం పదండి సార్. ఓకే పదండి. పదండి మేడం, పదండి. మేడం మీరు అడిగిన కాఫీ. కాఫీ కావాలని నేను అడగలేదే. ఇందాక 10 నిమిషాల క్రితం ఆర్డర్ చేశారు కదా మేడం, లేట్ అయిందని నా చెంప చెల్లుమనిపించారు. చెంప చెల్లు అనిపించిందా? అంటే తను నిత్యే కిచెన్లో ప్రాబ్లం అని మేనేజర్ గారు చెప్తే తప్ప మీరు కూల్ అవ్వలేదు. హాట్గా తెచ్చాను మేడం, తాగండి. ఎక్స్క్యూజ్ మీ బేరర్, నిన్ను కాఫీ తెమ్మని అడిగింది, నీ చెంప చెల్లు అనిపించింది ఈ మేడం కాదు, ఈ మేడం గారిలా ఉండే మరో మేడం. కావాలంటే తన డ్రెస్ చేంజ్ అయింది చూడు. ఆ మేడం జాగింగ్ డ్రెస్లో ఉంటుంది, ఈ మేడం శారీలో ఉంది. am I right? ఎస్ సార్. ఎక్సలెంట్ చారి, వండర్ఫుల్. నువ్వే గెలిచావు. యు ఆర్ ద విన్నర్. జైసర్ని మార్నింగ్ ఈ కాఫీ షాప్కి రప్పించగలవా అని నేను అడిగాను. రప్పించగలను అని నువ్వు అన్నావు. రప్పించలేవని నేను బెడ్ కాశాను. బట్ నీకోసం మీ బాస్ ఎక్కడికైనా వస్తారని ఇప్పుడు ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సార్. మా బాసు శ్రీరామచంద్రమూర్తి అయితే నేను ఆంజనేయుణ్ణండి. భక్తుడి కోసం భగవంతుడు రాకుండా ఉంటాడా అండి? ఇదిగో వచ్చేశారు. ఎస్ చారే, నీ నమ్మకం నిజమైంది. మీ సార్ వెతికే మనిషి ఇక్కడ ఉన్నారని నువ్వే మీ సార్కి ఫేక్ కాల్ చేసి ఇక్కడికి రప్పించి నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. నువ్వు అరేంజ్ చేసిన బ్యారర్ కూడా సూపర్గా యాక్ట్ చేశాడు. వెల్ డన్ బ్యారర్, నీలో సూపర్ యాక్టర్ ఉన్నాడు. మేడం, మేడం, ఏమైంది మగ? మేడం, ఏమైంది? చాయ్ సార్, అర్జున్ డాక్టర్ ఫోన్ చేయి. హలో డాక్టర్.
డాక్టర్? నథింగ్ టు వర్రీ. తనకి స్ట్రెస్ ఎక్కువైంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొలాప్స్ అయింది. తన వాళ్ళ విషయంలో ఆందోళన చెందుతున్నట్టుంది, లేదా ఒంటరితనంతో బాధపడుతుండొచ్చు. ఏమైనా తనకి బాగా విశ్రాంతి అవసరం. ఇంట్లో ఉంచకుండా ఎటైనా బయటికి తీసుకెళ్లి తిప్పండి. ఏదైనా హిల్ స్టేషన్ లాంటిదైతే చాలా బెటర్. త్వరగా ఒత్తిడి నుంచి బయటపడుతుంది. వీలైనంత త్వరగా తను టెన్షన్ నుండి బయటపడేలా చేయండి, లేదంటే ఆ ప్రభావం ప్రెగ్నెన్సీ పైన పడుతుంది. మంగకి టెన్షన్ ఏంటి చంద్రిక? తనకేం బాధలున్నాయి? బాధలన్నీ తనకే ఉన్నాయి. టెన్షన్ పడికి ఏం చేస్తుంది? ఒకవైపు చెల్లిని కాపాడుకోవాలి, మరోవైపు తల్లి గౌరవం నిలబెట్టాలి. ఇవేమీ జైకి తెలియకుండా మేనేజ్ చేయాలి. అవును కదా పాపం. మేం ముందే చెప్తే విన్నావా జై? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఈ సమయంలో మంగ అసలు టెన్షన్ పడకూడదు నాన్న. నువ్వేమో మంగను వదిలేసి ఎటటో వెళ్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. ఇప్పటికైనా మంగను కనిపెట్టుకొని ఉండరా. ఇద్దరు కలిసి కొద్ది రోజులు ఎటైనా వెళ్ళి రండి. అవును సార్, ఈ టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళి ఓ 4 రోజులు రిలాక్స్ అయ్యారండి సార్. జై మంగన్ తీసుకుని రిలాక్స్ కోసం వెళ్ళిపోతే నిత్య పరిస్థితి ఏంటి చంద్రిక? తనేం చేస్తుంది? ముందు వీడు నిత్యని వదిలి వెళ్ళాలి కదా. నాకు తెలిసి నిత్యని కనిపెట్టే వరకు వీడు ఎక్కడికి వెళ్ళడు. ఏమాలోచిస్తున్నావు జై? మంగ కంటే మనకి ఏదీ ముఖ్యం కాదు. తను కడుపులో బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. కావాలంటే మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే ఇండియా రమ్మని చెప్తాను నాన్న. ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. నేను ఆఫీస్ గురించి ఆలోచించట్లే పిన్ని. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు సార్? కనిపించని ఆ శత్రువు గురించా? ఏమండి, ఖచ్చితంగా వాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు. అయితే ఎటు వెళ్ళదంటావా చంద్రిక? అబ్బా, ఎటూ వెళ్ళడు. సీతను వదిలేసి రాముడు మాయజింక కోసం వెళ్ళినట్టు నువ్వు తెలియని శత్రువు కోసం వెతుకుతున్నావు జై. ఇప్పుడు మనకు కావలసింది మంగ ఆరోగ్యమే కాని మరొకటి కాదు. నువ్వు పక్కనుండగా నిన్ను దాటి మంగ దగ్గరికి ఏ ప్రమాదం రాదు నాన్న. మీరిద్దరు కొద్ది రోజులు ఆనందంగా గడపండి. ఇంకేం ఆలోచించకు. సార్, మీరు చెయ్యాలనుకున్న యుద్ధం ఎప్పుడైనా చెయ్యొచ్చు, కానీ ఒకసారి మేడం గారు ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ తిరిగి రాదు సార్. ఏదైనా జరిగాక బాధపడే కంటే ఏది జరగకముందే జాగ్రత్త పడటం మంచిది. నిత్య, నిత్య, నిత్య లే. నిత్య, వాట్ మామ్? మార్నింగ్ అలారంలో అరుస్తున్నావు. నైట్ నువ్వు యాక్సిడెంట్ చేసావా? కావాలని చేయలేదు, బై మిస్టేక్ జరిగిపోయింది. మరి నైట్ నాకెందుకు చెప్పలేదు? నీతో చెప్పాల్సినంత పెద్ద విషయం కాదనిపించింది. నీ వల్ల 4 ఇంజ్యూర్ అయి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారంట. వాళ్ళ కండిషన్ క్రిటికల్ గా ఉందంట. వాళ్ళ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంతకి చెక్ రాసి పంపించు. అంతేకాదు, ఆ యాక్సిడెంట్ మంగే చేసిందని తన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారంట. హో, ఇట్స్ గుడ్ న్యూస్. నేను యాక్సిడెంట్ చేస్తుండగా నన్ను చూసిన వాడు దాని పేరు చెప్పాడన్నమాట. అయితే ఐఎమ్ సేఫ్. తప్పు నువ్వు చేస్తే శిక్ష అది అనుభవించాలా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు మామ్. నిత్య, యస్, జైని నేను లవ్ చేస్తే అది జైని పెళ్లి చేసుకుంది. జైతో నాకు ఎంగేజ్మెంట్ అయితే జైతో అది వెడ్డింగ్ చేసుకుంది.
జైతో నేను హ్యాపీగా ఉండాలి, కానీ అది హ్యాపీగా ఉంది. నేను అనుభవించాల్సినవన్నీ అది అనుభవిస్తుంది. ఎప్పుడు కూడా అంతే. నేను భరించాల్సిన జైలు శిక్షను అది భరిస్తుంది. షటప్ నిత్య. మర్యాదగా వెళ్ళి పోలీసులకి నువ్వే యాక్సిడెంట్ చేశానని చెప్పి సరెండర్ అవ్వు. సారీ, నేను సరెండర్ అవ్వను. అది కడుపుతో ఉందే. సో వాట్? నన్నేం చేయమంటావు? దాని హెల్త్ కూడా బాగోలేదంట. నేనేమైనా డాక్టర్నా వెళ్ళి దాన్ని క్యూర్ చేయడానికి? మామ్, మర్యాదగా స్టేషన్ కి వెళ్తావా లేదా? వెళ్ళను. నిన్ను. ఆంటీ వెయిట్ ఆంటీ, ఆవేశపడకండి. ఇది నైట్ ఏం చేసిందో తెలుసా రానా? నాకంతా తెలుసా అంటే ఇప్పుడు మీరు ఆవేశపడకూడదు. మంగగారిని ఎలా బయటికి తీసుకురావాలో అది ఆలోచించాలి. ఇది లోపలికి వెళ్తే మంగ బయటకు వస్తుంది. నాకంత కర్మ పట్టలేదు మామ్. ఉసై, కర్మేంటే? మంగ నీకోసం ఎన్ని త్యాగాలు చేసింది, ఎన్ని బాధలు ఓర్చుకుంది. నిన్ను కాపాడడం కోసం తన కాపురాన్ని రిస్కులో పెట్టింది కదా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి అది శిక్ష అనుభవిస్తుంటే నీకేం పట్టనట్టుంటావా? అది నీకు అక్క కాదు, అమ్మ. నీకు జన్మనిచ్చిన నాకంటే అదే అదే నిన్ను ఎక్కువగా చూసుకుంది. అక్కలా కాకుండా అమ్మలా ప్రేమిస్తుంది. అలాంటి దానికి అన్యాయం చేస్తావా? నేనేం దాన్ని ప్లాన్ చేసి ఇరికించలేదు మామ్. దాని బ్యాడ్ లక్ అదే ఇరుక్కుపోయింది. ఎందుకు ఇరుక్కుంటుంది? నీకోసం అది అరెస్ట్ అయింది. నువ్వే యాక్సిడెంట్ చేసుంటావని అర్థం చేసుకుని నిన్ను బయట పెట్టడం ఇష్టం లేక అది స్టేషన్కి వెళ్ళింది. కడుపుతో ఉన్నానని ఆలోచించలేదు, ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, కాపురం గురించి కూడా దిగులు పడలేదు. కేవలం నీ కోసం వెళ్ళిందే. నీకు ఏం కాకూడదని వెళ్ళింది. అది ఒక్క మాట నోరు తెరిచి ఈ యాక్సిడెంట్ నేను చేయలేదు, నాలా ఉండే నా చెల్లెలు నిత్య చేసిందని ఒక్క మాట చెప్తే అరెస్ట్ అయ్యేది నువ్వే. నువ్వు బతికే ఉన్నావని జైకి చెప్పినా చాలు, జై నీ బతుకుని జైలు గోడల మధ్యలోకి నెట్టేస్తాడు. మంగ జైలుకెళ్తే జై నిన్ను ఊరికే వదిలిపెట్టడు. కేసు కోర్టుకు వెళ్లేలోపు మర్యాదగా నీ అంతట నువ్వే సరెండర్ అవ్వు. లేదంటే నేనే నిన్ను సరెండర్ చేస్తాను. కాదు కూడదు అని నువ్వు మొండికేసినా, మంగ జైలుకెళ్లే పరిస్థితి వచ్చినా నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకునే టైం వచ్చింది నిత్య. ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసావో ఇదే నీకు డెడ్ ఎండ్ అవుతుంది. మంగగారు మంచితనానికి, జై సహనానికి ఇది ఫైనల్ టెస్ట్. నీ ఫ్యూచర్కి కూడా. అమ్మ కోసం, నిత్య కోసం నేను పని చేయక తప్పదు. ఏంటి నిత్య నువ్వు అనేది? ఈ ప్లాన్ నువ్వు చేయలేదా? లేదు. అంటే జయమంగళ టూర్ ఆపడానికి నువ్వే యాక్సిడెంట్ చేసి ఆ కేసును మంగ మీదకి నెట్టలేదా? లేదు లేదు లేదు. మరి యాక్సిడెంట్ నేనే చేశాను. మీతో ఫోన్లో మాట్లాడుతూ పొరపాటుగా కార్ని పేవ్మెంట్ మీదకి ఎక్కించాను. అది చూసిన వెదవెవడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నేననుకుని మంగని అరెస్ట్ చేశారు. ఓ రకంగా మంగ అరెస్ట్కి మనమే కారణం. మెల్లగా. అది మనల్ని ఇరికిస్తుంది. వారేవా, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నీకేం కలిసి వచ్చిందమ్మా. అదృష్టం అంటే నీదే.
అవును నిత్య, ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు యాక్సిడెంట్ కేసు నీపై పడకుండా తప్పించుకున్నావు. నీ శత్రువు మంగ జైలు పాలయ్యింది. అనుకోకుండా ఆ దేవుడు నీకు మంచి చేశాడమ్మా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఏంటి మీరు చెప్పేది? ఏముందమ్మా, జై మంగలు టూర్కి వెళ్లాలనుకున్నారు. ఇప్పుడు నువ్వెళ్ళు. కొన్నాళ్ల పాటు ఎటైనా దూరంగా వెళ్ళిపో. మంగకు జైలు శిక్ష పడే వరకు నువ్వు ఎవరికంట పడకుంటే చాలు. ముఖ్యంగా జైకి కనిపించకూడదు. జైకి నీపైన అనుమానంగా ఉంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇది చాలా మంచి అవకాశం. యాక్సిడెంట్ నేనే చేశానని మంగకి అర్థమై అది నన్ను సేవ్ చేయడానికి తనకు తానుగా అరెస్ట్ అయింది. ఇప్పుడు నేను అబ్స్టాండ్ అయితే దాని దృష్టిలో బ్యాడ్ అవుతానేమో. నాపై దానికున్న నమ్మకం పోతుందేమో. పోతే పోయిందమ్మా వెధవ నమ్మకం. ఉంటే ఎంత పోతే ఎంత. అవునమ్మా, దాని గురించి ఆలోచించి నువ్వు జైలు పాలవుతావా ఏంటి? నువ్వు ఎటూ పోకుండా ఉంటే మీ అమ్మ మంగ మీద ప్రేమతో నిన్ను కన్విన్స్ చేసి సరెండర్ చేస్తుంది. జీవితాంతం నువ్వు జైల్లో మగ్గాల్సి వస్తుంది. అదీ కాక నువ్వు సరెండర్ అయితే నువ్వు బ్రతికున్నట్టు జైకి తెలిసిపోతుంది. జై నిన్ను అసహించుకుంటాడు. జై నీకు దక్కడు. నువ్వు జైలు పాలు, జై మంగపాలు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. ఐ వాంట్ సమ్ స్పేస్. అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టు అంత వివరంగా చెప్పినా ఇంకా ఆలోచించుకోవాలంటుందేంటి చంద్రిక? అది డైలమాలో పడింది. దానికి ఏం చేయాలో దానికి అర్థం కావటం లేదు. అవునవును. నిత్యకు ఇంత హితబోధ ఎందుకు చేసినట్టు? ఎందుకంటే నిత్య కనిపించకుండా పోతే మంగ జైలుకి వెళ్తుంది. మంగ జైల్లో ఉండగా నిత్య ఆ ప్లేస్లోకి రాలేదు. మంగ బయటికొచ్చే అవకాశమే లేదని చెప్పి జైకి మన స్వప్ననిచ్చి పెళ్లి చేయొచ్చు. అవును కదా. మరి మనం చెప్పినట్టు చేస్తే నిత్యకొచ్చే ప్రాబ్లం ఏంటి? ఎందుకు డైలమాలో పడింది? నిత్య మారిపోయిందని, అది చెడ్డది కాదని మంగ నమ్ముతోంది. ఆ నమ్మకమే నిత్యకు ఆయుధం. మంగకు నిజం తెలిస్తే సొంత చెల్లెలని కూడా చూడదు. నిత్యతో చెడుగుడాడుకుంటుంది. అందుకే అది ఆలోచనలో పడింది. అక్కా చెల్లెళ్ళ మధ్య ఏం జరుగుతుందో, మన జై ఏం చేస్తాడో చూద్దాం.